నమస్కారం. కేవీఎం న్యూస్ కి స్వాగతం. వరద బాధితుల వద్దకు పర్యటన చేయడం, పరామర్శించడం ముఖ్యం కాదని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సహాయం చేయడం, వారిని ఆదుకోవడం ముఖ్యమని చెప్పారు. వాతావరణ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. వరద బాధితుల కుటుంబాలకు కనీసం పునరావాసం కల్పించలేదని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ భారీ వర్షాలకు కామారెడ్డి నియోజకవర్గంలో 4 చనిపోయారన్నారు. మంత్రి సీతక్క తూతూ మంత్రంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. వారికి ఎలాంటి సహాయం చేయలేదన్నారు. జిల్లా కలెక్టర్ ఒక్కో కుటుంబానికి చేసిన 11,500 రూపాయల సహాయం బాధిత కుటుంబాలకు ఏమాత్రం సరిపోతుందని ప్రశ్నించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పంట నష్టం చాలా జరిగిందని, పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున R&D పంచాయతీరాజ్ శాఖలకు నష్టం జరిగిందని, వాటిని యుద్ధ ప్రాతిపాదికన నిర్మించాలని చెప్పారు. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రజల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. రమణారెడ్డి ఓ ప్రజాప్రతినిధిగా అలా మాట్లాడి ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి తనకు చేతనైతే సాయం చేయాలి తప్ప బాధితులదే తప్పని మాట్లాడడం సరైంది కాదన్నారు. కామారెడ్డి పెద్దచేరు అలుగు ప్రాంతం బఫర్ జోన్ లో ఇళ్లకు అనుమతులు ఇవ్వడం అధికారులదే తప్పని చెప్పారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వారికి తమ పార్టీ తరఫున చేతనైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుమ్మల రవి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి కాలనీ వాసులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు ఊరటనిచ్చే విధంగా ఏ ప్రజాప్రతినిధిగా మనం ఉంటాం. అటువంటిది ఆయన అన్నటువంటి మాటలు, ఉదయం 5 నుంచి నడుస్తుంది, 5 గంటల తర్వాత వరద వచ్చింది, మీరు ఇళ్ళ బయట వేరే ఎక్కడైనా వెళ్ళిపోవాలి అనడం అది ధర్మం కాదు. ఒక ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం న్యాయం కాదు, ధర్మం కాదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఆపదలో ఉన్న వారిని నీకు చేతనైనంత ఆదుకో, కానీ వాళ్ళనే తప్పన్నట్టు, ప్రజలనే తప్పన్నట్టు మాట్లాడడం అది పద్ధతి కాదు. ఆ పద్ధతిని మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మొత్తంగా ఈరోజు కామారెడ్డి చరిత్రలో ఎప్పుడు కన్వీనియర్గా జరిగిన ఈ విపత్తును ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా ఏదైతే రోటరీ, అదేవిధంగా లైన్స్ వాళ్ళు కూడా ముందుకొచ్చి, ఇంకా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి తోచిన సహాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్న మా పార్టీ తరఫు నుంచి కూడా మొదటి రోజే బిస్కెట్లు, ఆ పిల్లలకు బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ కూడా పంచడం జరిగింది. ఎవరికి తోచింది వారు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులకు నష్టం, అదేవిధంగా ప్రజలకు నష్టం జరిగింది. ఇవి నా తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున విచారం వ్యక్తం చేస్తూ స్పష్టంగా ఈరోజు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ అల్పపీడనం వల్ల, పైన మేఘాల ఒత్తిడి వల్ల కర్ణాటక నుంచి వచ్చి, ఆ మేఘాలు కర్ణాటక నుంచి వచ్చి కామారెడ్డి దగ్గర రెస్ట్ అవ్వడం జరిగింది. దానివల్ల పెద్ద ఎత్తున దాదాపు 40 సెంటీమీటర్ల నుంచి 43 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కామారెడ్డి పట్టణం మీద చుట్టుపక్కల పడడం జరిగింది. ఇది కామారెడ్డి చరిత్రలో ఎన్నడూ జరగలేదు. దీన్ని ముందే ఒకవేళ ఆ రోజు పండగ పూట ప్రజలందరూ పండగ చేసుకునే కార్యక్రమంలో, ఉదయం లేచి చేసుకునే కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు 4:30-5 తర్వాత పెద్ద ఎత్తున వర్షం ప్రారంభించి అనుకోకుండా వచ్చిన వరదల వల్ల బురద మొత్తం మనకు కనబడుతూ ఉంది స్పష్టంగా. ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఒకటి కూడా చేతికి అందకుండా పోయింది నష్టం. అది మామూలు నష్టం కాదు. ఇది ఎవరం పూడ్చే నష్టాన్ని పూడ్చే పరిస్థితి కూడా ఉండదు. ఈ రోజు వరకు అందిన సమాచారం ప్రకారం కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 4 మరణించడం జరిగింది. ఒకరు బేబీపేట్ మండలం జనగామ గ్రామంలో కప్పార రాజిరెడ్డి అనే రైతు బర్రెలు వ్యవసాయ బావి దగ్గర ఉంటే వాటిని వదిలేస్తాను వెళ్తే అక్కడ వరదలో వచ్చి అనుకోకుండా వచ్చిన వరదలో ఏదైతే ఎడ్లకట్ట వరద ఉందో అందులో
చనిపోవడం జరిగింది. ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు పోయి 3వ రోజు శవాన్ని బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పండుగ రోజు వరద వచ్చేసరికి బైక్తో సహా ఆ వాగులో కొట్టుకుపోయి 3వ రోజుకు భూమిరెడ్డి అనే రైతు 1 కిలోమీటర్ల దూరాన భూమిరెడ్డి అనే రైతు సంగమేశ్వర్ చెందిన రైతు పొలం దగ్గర ఆ పొదలలో శవం కనబడడం జరిగింది. అదేవిధంగా ఇమ్మీడియట్ మొన్న వచ్చిన అసలు రాజంపేట్ ప్రాంతంలో అసలు ఎప్పుడూ కూడా ఈ పరిస్థితి ఉండదు. మొన్న కురిసిన వానకు రాజంపేట్ గ్రామంలో గుండారం పల్లె దవాఖానలో పనిచేసేటువంటి వినయ్ కుమార్ అనే యువకుడు 28 సంవత్సరాల యువకుడు రాజంపేట దేవుని చెరువు ఏదైతే ఉందో సడన్ గా నీళ్లు పెద్ద ఎత్తున వరద వచ్చేసరికి దాన్ని కంపౌండ్ను కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గోడ తన మీదనే కూలి మరణించడం జరిగింది. ఈ ముగ్గురి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్న సాయంత్రం మన హౌసింగ్ రోడ్ బ్రిడ్జ్ పక్కన ఏదైతే ఆ బ్రిడ్జ్ పక్కన అంతా కొట్టుకుపోయిందో దానిలో ఆ పొదలలో ఒక శవం బయటపడ్డది. అది ఎవరనేది ఇంతవరకు బయటకు పడలే. దాన్ని కూడా పోలీసు ఇమీడియట్ తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేపించి అక్కడ పెట్టడం జరిగింది. ఈ విధంగా 4 మన కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందిన సమాచారం చనిపోవడం జరిగింది. వరదలో చిక్కుకుని దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన గోత్రాల బాడార్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బాడార్ భార్య రూపా కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కామారెడ్డిలో వరదలు వచ్చి ఎంతో మంది నష్టపోతే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్సీ విజయశాంతి అద్దంకి దయాకర్లు ఆరోపించారు. ఇక ఎమ్మెల్యే రమణారెడ్డి అయితే ముంపుకు గురైన బాధితులను ఆదుకోవాల్సింది పోయి వారిపై దుర్భాషలాడటం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీతో మాట్లాడి కామారెడ్డికి ప్రత్యేక నిధులు తేవాలని సూచించారు. అంతేగాని ప్రభుత్వంపై నిందలు వేయడం సరైంది కాదని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ముంపుకు గురైన హౌసింగ్ బోర్డు జీఆర్ కాలనీలను ఎమ్మెల్సీలో విజయశాంతి అద్దంకి దయాకర్ పల్మూరి వెంకట్ శంకర్ నాయకులు పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముంపుకు గురైన బాధితులతో మాట్లాడితే కన్నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డిలో వరద వల్ల చాలా నష్టం జరిగిందని చెప్పారు. అన్ని శాఖల అధికారులు పోలీసులు చాలా కష్టపడ్డారని అభినందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కామారెడ్డిలో ముంపుకు గురైన ప్రాంతాలు పరిశీలించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. నష్టపోయిన బాధితులకు ఎంత పరిహారం ఇచ్చినా తక్కువేనని చెప్పారు. నష్టపోయిన వారికి బీజేపీ ఇప్పటికైనా ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళు సిగ్గు లేకుండా వివరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన పొరపాటు వల్లే ఇలాంటి ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో మాట్లాడి బాధితులకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తామన్నారు. సినిమా ఇండస్ట్రీ సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. సారు ప్రసారమ్మ ఎమర్జెన్సీ మనం ఏం చేస్తాం, మనం ఎంత మీరు ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక ప్యాకేజ్ లాగా చిన్న ఎంత చక్కగా ఉంటుంది. అలాంటిది వాళ్ళ జిల్లా కాలనీలో పెడితే ఒక్కొక్క ఆడబిడ్డ మన ఇళ్లలో తీసుకెళ్ళి రాళ్ళక్క ఇది మా పరిస్థితి చూడక్క అంటే నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళు ఏడుస్తూ నాకు ఏడుపు వచ్చేస్తుంది, కానీ బాగోదు. నేను స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఎవరు ఊహించలేదు ఇలాంటి పరిస్థితి వస్తుందని. కానీ ప్రకృతి తన పనులు చేసింది మనకు తెలియదు. నిజంగా నేను దేవుడికి మొక్కుతుంది ఏంటంటే ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదు. ఇవాళ ఎప్పటికీ జరగకూడదు నా తెలంగాణ బిడ్డకి.
ఇవాళ సామాన్లతోటి ఉన్నవన్నీ పోయినాయి, సంతోషం. కానీ ప్రాణాలు పోయి ఉంటాయి. దేవుడు కాపాడాడు. తెలంగాణ ప్రజలు కానీ వాటి అమ్మారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, వాటి అమ్మారెడ్డిలో మన సభ్యురెడ్డి గారు కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఉత్తరాయణ కావచ్చు, అందరూ చాలా జాగ్రత్త తీసుకున్నారు. 40 మందికి పైగా కాపాడాలని చెప్తున్నారు. అదేవిధంగా ఎంపీ శంకర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టమని వెళ్ళమని నిన్న నేను ప్రస్తుతం మాట్లాడుతున్నప్పుడు పొద్దున పేపర్ చూసిన తర్వాత చాలా బాధేసింది. మొత్తం రోడ్లన్నీ ముగిపోయింది, కట్ అయిపోయింది, ముగిపోయింది, ఆస్తి మొత్తం పోయింది, డబ్బులు పోయింది, ఇల్లు పోయింది, మొత్తం అంతా వెళ్ళిపోయింది. సో నేను మహేష్ కుమార్ గారు చెప్పాను, మహేష్ గారు నేను అందరూ వెళ్తా ఉంటుంది చూడాలి, ఎందుకంటే అందరూ ధైర్యం చెప్పాలి ప్రజలకి అని చెప్తే తప్పకుండా అనేసి ఆయన ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడుకుని మాకు ఈ కార్యక్రమాన్ని వెళ్ళండి చెయ్యండి అని చెప్పడం జరిగింది. సో మేమందరం వచ్చాము, మన పొద్దున్న మా ఇంటికి మేము రావడం జరిగింది. ఆల్మోస్ట్ అతని డైరెక్టర్ గారు, వెంకట్, శంకర్ గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏదేమైనా నష్టం జరిగింది. నేను కోరుకునేది ఏంటంటే పెద్ద ఎత్తున అమౌంట్ అన్నది ఇవ్వాలి, ప్యాకేజ్ అన్నది ఇవ్వాలి. ఇదేదో చిన్నది ఇస్తే మాత్రం కుదరదు. వాళ్ళు చెప్పి బాధ పెట్టుకుంటే నిజంగా నేను తక్కువ అనుకుంటున్నాను. అందుకే మానవత్వంతో మా ప్రభుత్వం డెఫినెట్గా చేస్తున్నారు, మాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఏమేమి చూసాము, ప్రజలు ఏమేమి చెప్పారో మాకు మేమందరం రేపు మాకు కౌన్సిల్ ఉంది, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి వరద తక్కువగా ఉన్నప్పుడు బయటకు వస్తే బాగుండేది. ఇంతటి దారుణాలు చూసేవాళ్లం కాదని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. ప్రజా తప్పిదం, ఆక్రమణలే వరదలకు కారణమన్నారు. విపత్తు సమయంలో ప్రభుత్వం, నేతలు ఎవరు ఏమీ చేయలేమని చెప్పారు. ప్రజలే అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వరదలపై ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతి విశ్వాసంతోనే ప్రజలు వరదల్లో చిక్కుకున్నారన్నారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం, నేతలు ఏమీ చేయలేరని, ప్రజలే అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వరద తక్కువగా ఉన్నప్పుడు బయటకి వస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజా తప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఆక్రమణలు కూడా ఇందుకు కారణమని చెప్పారు. అధికారులు, ఎమ్మెల్యే కనబడలేదని ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఓటు వేసినందుకు ముడ్డి కడగాలంటే కుదరదని ఘాటుగా స్పందించారు. వరదల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించాలని, కానీ ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదని తెలిపారు. కామారెడ్డిలో 3 గంటల్లో కుండపోత వర్షం కురిసిందని, జల విలయం సంభవించిందని చెప్పారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కామారెడ్డి చుట్టుప్రక్కల చెరువులు అలుగు పారాయని, కట్టలు తెగిపోయాయన్నారు. ఊహించిన నష్టం వాటిల్లిందని తెలిపారు. వరదల్లో అధికారులు కష్టపడి పనిచేశారని, అయినప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో ఘోరమైన కామెంట్లు పెడుతున్నారని మండిపడ్డారు. విపత్కర పరిస్థితులలో బాధ్యతగా ఉండాలి తప్ప ఇలాంటి పిచ్చి కామెంట్లు పెట్టడం సరికాదని హితవు పలికారు. వరదల్లో నేనేం చేశాను బాధితులకు తెలుసని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాకు నేను ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఇది వాస్తవం, నేను మీ ముఖంగానే చెప్తాను. కష్టంలో వాడేడుస్తున్నాడు, సూర్గాలు ఒకడేడిస్తే ఇంకోటి ఏడిచినాడు. నేను ఒక వీడియో కెమెరాని పెట్టుకొని, నా ముందట ఒకరిని, నా ఇంకో బండి పెట్టుకొని నేను నడుస్తుంటే అన్నస్తుండు, మా రాజు వస్తుండు, మా అన్న బడుగు బలైన వర్గాల అన్న వస్తుండని వీడియో పెట్టాలి. ఏమని పెడతారన్నా? పాటలు వేసుకోవాలన్నా? పని ఉన్నది, పని మీద ఒక్క వీడియో కోసం కూడా ఆలోచించలేదు. బీబీపేట మండలం పోయినాం, కాచాపూర్ పోయినా, పెద్ద మల్లారెడ్డి పోయినా, బీపేట పెద్ద చెరువు కాడికి పోయినా, వాగు కాడికి పోయినా, టోల్ గేట్ కాడ చూసినాం, రామేశ్వరపల్లి చూసినా, తిప్పాపూర్ చూసినా, మొటాటిపల్లి చూసినా, వంతన్ దేవన్పల్లి చూసినాము, మన భవానీపేట చూసినాం, ఆరపల్లి చూసినాం, ఆ పల్వంచ వాగు చూసినాం. తిరిగి మళ్ళీ రిటర్న్ వెనుకపోయి అటుకెళ్ళి ఆనంగల్ ఈనంగల్ శ్రీకాంతం మీదకి పడి మళ్ళీ రిటర్న్ వచ్చి టోల్ గేట్కి వెళ్ళి జిఆర్ కాలనీకి వచ్చాం. ఇవన్నీ కూడా ఎందుకు చేసాం? మరి వీడియో తీసుకోరాదా? నాకు నా గన్మెన్లో తప్ప ఇంకొకరు లేనిలేరు డ్రైవర్. వీడియో తీయబోతే కూడా నేను తిట్టిన మందిని, తీయద్దన్నా ఏమేది ఇది మన షో చేసే పని అన్న. పని మీద ఉన్నప్పుడు ఆ పని మీద దృష్టి ఉండాలి తప్ప షో మీద దృష్టి ఉండద్దు. మనిషి అయి పుట్టినా ఎవరికైనా, అది ఎవరన్నగా, నేనైనా పర్లేదు, మా అయ్య అయినా పర్లేదు, తీస్మార్కన్ అయినా సరే, ప్రధానమంత్రి మోడీ అయినా సరే, ఆపత్కాలంలో విపత్కర పరిస్థితిలో పని చేస్తున్నప్పుడు యాడారంలో గుళ్ళే ఉన్నారు, సేఫ్గా ఉన్నారు, ఇబ్బంది లేదు.
కౌండిన్య కాలనీలో టాకి మీద ఉన్నారు, ఇబ్బంది లేదు. జిఆర్ కాలనీలో పైన మీద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, ఇబ్బంది లేదు. చిన్నమల్లారెడ్డి పల్వంచ వాగు వాళ్ళని ముందు వాళ్ళని తీయండి అని అంటే అటు ఇటు టీమ్స్ పోయినాయి. వాళ్ళని తీసిన తర్వాత కౌండిన్య కాలనీలో రాత్రి 11-12 గంటలకు వాళ్ళని తీసి పల్వంచలు అయిపోయినాక యాడారం పోయినారు. యాడారంలో గుళ్ళున్నోళ్ళని షిఫ్ట్ చేసారు. అక్కడ నుంచి జనగామలో ఒక రైతు చనిపోతే మళ్ళీ అక్కడికి పోయి బర్రెలు చనిపోయినాయని వెతికిరు. ఆ నీళ్ళల్లో ఉన్న బర్రెని ఇడవడానికి ఆయన పోయి పెద్ద మనిషి అక్కడే చెట్టు కిందనే చనిపోవడం జరిగింది. ఇది ఒక్క ప్రాణ నష్టం తప్ప ఏ ప్రాణ నష్టం జరగదు. సంగమేశ్వర్లో కొట్టుకపోయిన కారులో కొట్టుకపోయిన ఇద్దరు కూడా బతికి బయటకు వచ్చారు. నేను కాచాపూర్ సహకరించాల్సిన వాళ్ళు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, మీడియా పీపుల్, ఈ ముగ్గురు కలిస్తేనే పని సక్రమంగా సాగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసు. ఎక్కడెక్కడి నుంచో వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే కనీసం ప్రొటెస్ట్ అనేది చేయాలనేది అది మన బాధ్యత అని చెప్తుంది. లోకల్లో ఉన్న వ్యక్తులకు తెలిసినంతగా నాన్ లోకల్ వాళ్ళకి తెలియదు. నేను హైదరాబాద్లో పోతే నాకేం తెలియదు. నేను మెదక్ కాన్స్టిట్యున్సీ పోతే నాకేం తెలియదు. నాకు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ పోతే ఏం తెలియదు. నాకు కామారెడ్డి కాన్స్టిట్యున్సీ తెలుసు. మీకు కూడా అదే తెలుసు. ఎవరంతలా వాళ్ళు వచ్చి మైకులు పెడుతుంటే నేను బయట కూడా వెళ్ళే మా కిషన్ నన్ను అడిగితే కూడా నేను మనల్ని పడుకొని ఇది ఒక ఫీలింగ్ కోసం తిరిగినాను. నేనేం నెత్తి మీద మోసుకొని తిరిగినా అని చెప్పట్లా. నిర్ణయాలు తీసుకోవడంలో ఫాస్ట్గా తీసుకున్నాం. గోడ గులగొట్టేది వాళ్ళు తీసుకోమంటే తీసుకునే వాళ్ళ మళ్ళీ రేపు పొద్దున ఏం పంచాయతీ ఐఆర్ ఆఫీసర్లు ఏమంటారు, మేమెందుకు గులగొడతామంటారో తెలియదు. చీకటి మొత్తం క్లియర్ చేసి ఇంత నష్టం జరిగింది. అధికారులు ఇంత పని చేస్తే అధికారులు ఎవరు రాలే, ప్రజాప్రతినిధి ఎవరు రాలే అంటే నేను ఆడ జిఆర్ కాలనీలో ఉన్నా. అయితే మాజీ కౌన్సిలర్లు అందరూ ఇళ్ళలో అన్నట్ట. జిఆర్ కాలనీ 3:30కు నేషనల్ లెవెల్ వచ్చేసరికి ఒకటే 3:30కు నేషనల్ లెవెల్ ట్రాఫిక్ జామ్ అయితే కలెక్టర్కు మళ్ళీ ఎస్పీకి మాట్లాడాను. సరే అది ఒక్క బాగపడింది దిగబడింది, ఒక బండి గిట్ట పోయానంటే కష్టం, కొంచెం వెళ్తురు కానీ అని అంటే 6 గంటలకు అది మళ్ళీ ఇంటర్వ్యూలో తీసి 1 వేలో 2 సైడ్ మెల్లమెల్లగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాడవాడల గణనాథుడు కొలువు తీరాడు. ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన మండపాల్లో వివిధ రూపాల్లో లంబోదరుడు పూజలు అందుకుంటున్నాడు. గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శివ వినాయక హిందూ యూత్ ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన గణపతిని ప్రతిష్ఠించారు. ఈ వినాయకుడికి దాదాపు 7,000 సహజమైన నిమలి ఈకలతో అలంకరించారు. చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు ఆవులను ప్రదర్శనకు ఉంచడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శివుని కుమారుడ గణపయ్యా, మా సిరిగల్ల దేవుడ గణపయ్యా, కరుణగల్ల తండ్రి గణపయ్యా, కాని పాకలో వెలసావ గణపయ్యా. శివుని కుమారుడ గణపయ్యా, మా సిరిగల్ల దేవుడ గణపయ్యా, కరుణగల్ల తండ్రి గణపయ్యా, కాని పాకలో వెలసావ గణపయ్యా. శివుని కుమారుడ గణపయ్యా, మా సిరిగల్ల దేవుడ గణపయ్యా. వెండి కొండలు దాటి భూలోకమే వచ్చి భక్తుల పాలిట బంగారు దేవుడై బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్యా. వెండి కొండలు దాటి భూలోకమే వచ్చి భక్తుల పాలిట బంగారు దేవుడై బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్యా. ముందు మొక్కలవాడవు నీవై ముక్తి నొసగుతున్నావా గణపయ్యా. భక్తితో వేడంగా గణపయ్యా, మాకు భాగ్యాలనిస్తున్నావు గణపయ్యా. శివుని కుమారుడ గణపయ్యా, మా సిరిగల్ల దేవుడ గణపయ్యా, కరుణగల్ల తండ్రి గణపయ్యా, కాని పాకలో వెలసావ గణపయ్యా. శివుని కుమారుడ గణపయ్యా, మా సిరిగల్ల దేవుడ గణపయ్యా.
వాహనుడ మా బొజ్జ గణపయ్య గంగమ్మ గౌరమ్మ కారాల పుత్రుడ ముందు పూజలు నీకే అందుకో గణపయ్య పూజలు నీకే అందుకో గణపయ్య మూషిక వాహనుడ మా బొజ్జ గణపయ్య గంగమ్మ గౌరమ్మ కారాల పుత్రుడ ముందు పూజలు నీకే అందుకో గణపయ్య పూజలు నీకే అందుకో గణపయ్య నారేడు నేరేడు పత్రితో నిన్ను మనసారా గొలిచేము గణపయ్య పిండి వంటలెన్నో గణపయ్య నీకు వండి తెచ్చేమయ్య గణపయ్య శివుని కుమారుడా గణపయ్య మా సిరిగల్ల దేవుడా గణపయ్య కరుణాగల్ల తండ్రి గణపయ్య కాని పాకాలో వెలిసావా గణపయ్య శివుని కుమారుడ గణపయ్య మా సిరిగల్ల దేవుడ గణపయ్య ఏటేట నవరాత్రి నీ ఉత్సవాల్లోన దరదాన దప్పుల దరువులు మోగిస్తూ చిన్న పెద్దలమంతా చిందేస్తూ ఆడేము చిన్న పెద్దలమంతా చిందేస్తూ ఆడేము ఏటేట నవరాత్రి నీ ఉత్సవాల్లోన దరదాన దప్పులు దరువులు మోగిస్తూ చిన్న పెద్దలమంతా చిందేస్తూ ఆడేము చిన్న పెద్దలమంతా చిందేస్తూ ఆడేము పూలారథముపై విఘ్నేశ నిన్ను అందంగా నిలిపేము విఘ్నేశ నింగి నేల అంత మురిసేలా నిన్ను ఊరేగించుమయ్య విఘ్నేశ శివుని కుమారుడా గణపయ్య మా సిరిగల్ల దేవుడా గణపయ్య కరుణాగల్ల తండ్రి గణపయ్య కాని పాకాలో వెలసావా గణపయ్య శివుని కుమారుడ గణపయ్య మా సిరిగల్ల దేవుడ గణపయ్య మరి పెద్దమ్మ గల్లీలో కామారెడ్డి ప్రజలకందరికీ తెలుసు. ఇక్కడ పెద్దమ్మ గల్లీలో ఏదో ఒక వెరైటీ కాన్సెప్ట్ ఉంటుందని చెప్పేసి మరి వాళ్లకు తగినట్టు మరి మా యొక్క సంఘ సభ్యులు ఒక 10 మంది ఒక 10 రోజులు నిద్రపోకుండా మరి ఇదంతా సెట్టుకు ఒక సెక్టర్లు కాదు ఎవరిది కాదు మా వాళ్ళే సొంతగా నిద్ర లేకుండా ఒక 10 మంది 50 మంది ఉన్నాం, లేకపోతే ఒక 10 మంది దాని కాన్సెప్ట్ ఏంది అనేది వాళ్ళు సొంతగా మేము చేసుకున్నాం. ఈ కాన్సెప్ట్ ఇదంతా ఆవులు కానీ ఈ షెడ్ కానీ మరి ఈ గోశాల కానీ మరి ఈసారి లాస్ట్ ఇయర్ గబ్బల గణపతి పెట్టాము. మరి ఈసారి శివ వినాయక హిందూ యూత్ క్లబ్ సభ్యులమందరం కలిసి ఇది ఒక తయారు చేయడం జరిగినది. మరి ఇక్కడ మా అధ్యక్షులు ఈ సంవత్సరం తూర్పు శ్రీనివాస్, మరి ప్రభాకర్ గారు, సంతోష్, వీళ్ళందరూ ఒక 10 రోజుల నుండి 15 రోజుల నుండి రాత్రి పగలను కష్టపడకుండా నిద్ర లేకుండా మరి వర్షంలో కూడా ఈ లైటింగ్ కానీ ఏ ఒక లైట్ కానీ ఒక 10 రూపాయలతో ఒక వర్కర్ను పెట్టాలి. ఇదంతా మేము ఓన్ మా చేతులతో చేసుకున్న వర్క్. 6 ఆవులను తీసుకురావడం జరిగినది. మరి ఈ ఆవుల గురించి 3 సార్లు ఆంధ్ర పోవడం జరిగినది. మరి లాస్ట్ అక్కడ నుండి ఈ 6 ఆవులను పుంగనూరు ఆవులను మరి మాకు స్పెషల్ ఏంటంటే కామారెడ్డిలో పుంగనూరు ఆవులు ఇప్పటిదాకా ఎవరు పెట్టలేదు కాబట్టి కామారెడ్డిలో ఏది చేసినా మా శివ వినాయక హిందూ పెద్దమ్మ గల్లీ నుండే మొదలవుతుందని చెప్పేసి కామారెడ్డి పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము. మరి 7,000 నెమలీకల ఈకలతోటి మరి వినాయకుడిని కూడా తయారు చేయడం జరిగినది. మరి ఆ వినాయకుడు కూడా పిఓపి కాదు, మట్టి గణపతితోనే దాన్ని ఆర్డర్ ఇచ్చి మేము తయారు చేయించడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. పొలం పనుల్లో బిజీగా ఉండాల్సిన రైతులు యూరియా కోసం సాగుకు దూరం అవుతున్నారు. అదనపు ఎరువులు దొరకక పంటలకు నష్టం వాటిల్తుందనే ఆందోళనలో కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. అధికారులు టోకన్లు ఇచ్చినప్పటికీ ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా విధిస్తోంది. 3-4 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మాచారెడ్డిలో విసిగి వేసాగిన రైతులు రాత్రి వేళ నడి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. కొద్ది మోతాదులో యూరియా బస్తాలు పంపి రైతులకు సరఫరా చేశారు. తాజాగా పల్వంచ మండలంలో యూరియా కొరత తాకింది. రైతులు పొద్దున్నే సొసైటీ వద్దకు వచ్చి పడికాపులు కాస్తున్నారు. యూరియా అవసరం ఉన్న రైతుల సంఖ్య భారీగా ఉండడంతో యూరియా బస్తాలు చేతికి దక్కుతుందో లేదో అన్న కారణంతో కర్షకులు పెద్ద ఎత్తున వరుస కట్టారు. పంట నష్టం వివరాలను సేకరించి బాధిత రైతులకు త్వరగా పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న ఇండ్ల వివరాలు సేకరించి నివేదికలు అందించాలన్నారు. గ్రామాల్లో రేడీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పర్యటించారు. జిల్లాలో వరుసగా కురిసిన వర్షాల ప్రభావంతో రాజంపేట మండలంలో జరిగిన పంట నష్టాన్ని మండల స్థాయి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల వ్యాప్తంగా పంట నష్టం వివరాలు త్వరగా సేకరించి రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను సూచించారు. రాజంపేట మండల కేంద్రం నుండి ఆరుగొండ గ్రామానికి వెళ్లే ధ్వంసమైన రోడ్డును పరిశీలించి దాని మరమ్మతు చేయాలని రోడ్డు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో మరమ్మతు పనులు వేగంగా జరిగేలా R&B అధికారులు చర్యలు చేపడుతున్నారు. అలాగే మండలంలో దెబ్బతిన్న ఇండ్ల వివరాలు త్వరగా సేకరించి నివేదిక అందించాలన్నారు. ఇరాన్ తాండ వద్ద చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను వేగవంతం చేయాలని, గ్రామాల్లో ఎలాంటి సమస్య రాకుండా రెగ్యులర్ గా పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
అనారోగ్యంతో బాధపడుతున్న బీర్కూర్ గ్రామానికి చెందిన విద్యార్థి క్రాంతికి చికిత్స కోసం శశికాంత్ యువసేన 46,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధమైంది. కాగా చికిత్స పొందుతూ క్రాంతి మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి శశికాంత్ యువ సైన్యం ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆదివారం 46,000 రూపాయల ఆర్థిక సాయాన్ని క్రాంతి తండ్రి జూకంటి మల్లేష్ కు అందజేశారు. ఎవరు ఆపదలో ఉన్నా తమ యువ సైన్యం ముందంజలో ఉంటుందని శశికాంత్ వెల్లడించారు. గ్రామంలోని జూకంటి క్రాంతి అనే విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు బీర్కూర్ గ్రామంలోని యువకులు అందరూ కలిసి మిత్రబృందము అందరం కలిసి చికిత్స నిమిత్తము బాబు చికిత్స నిమిత్తము 46,000 రూపాయల చిల్లర బీర్కూర్ గ్రామానికి చెందిన క్రాంతి అనే అబ్బాయి వాళ్ళ తండ్రి మల్లేష్కు మిత్రబృందంతో కలిసి ఇవ్వడం జరిగింది. ఇలాంటి జరిగినప్పుడు బీర్కూర్ గ్రామంలోని యువకులు ముందుండి ప్రోత్సహించి అర్హులైన అందరికీ విరాళాల రూపంలో చెల్లడానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కామారెడ్డి జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజంపేట మండలంలోని నడిమి తాండా, లేత మామిడి తాండా, ఎల్లాపూర్ తదితర తాండాల్లో వరద బాధితులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. వరద ప్రవాహానికి ముంపు గురైన వారికి తమ వంతు సహకారం అందించామని ప్రతినిధులు డాక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్రీడాధ్వర్యంలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో గణపతి లడ్డును 1,00,000 రూపాయలకు గిరిధర్ నాయుడు, మహేష్ గౌడ్లు దక్కించుకున్నారు. మా గణపతి లడ్డు వేలంపాటులో 42,500 మొదటి గణపతి లడ్డు గిరిధర్ నాయుడు గారు వేలంపాటులో పాల్గొన్నాడు. రెండవ గణపతి లడ్డు క్రీడా అధ్యక్షుడు లక్ష్మణ్ సగోడు 25,000 తీసుకున్నాడు. మూడో లడ్డు భారీ వర్షం కురవడంతో కామారెడ్డి జిల్లాలో పెద్ద మొత్తంలో పంట, ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీంతో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బీకనూరు మండలం అంతంపల్లి, రామేశ్వరపల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో పర్యటించారు. పంట నష్టంను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎకరాకు 50,000 చొప్పున పంట నష్ట పరిహారం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా తెలంగాణలోనే రైతాంగం భారీగా నష్టపోయింది. చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు గల రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, కిసాన్ మోర్చా రైతు నాయకులము స్థానిక బీజేపీ నాయకులతో కలిసి రైతులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా ఈ బికనూరు, ఈ వాగు ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను పరామర్శిస్తున్నప్పుడు వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దురదృష్టకరం ఏంటంటే ఇంతవరకు ఎవరు వ్యవసాయ అధికారులు వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు, నష్టం సంబంధించినటువంటి వివరాలను నమోదు చేయలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సంబంధిత వ్యవసాయ అధికారులకు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.